రేపు 27వ తారీఖు జరగబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ వారి మిత్రపక్షాలు బలపరిచినటువంటి పాకలపాటి రఘువర్మ గారి యొక్క గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కష్టపడడం జరుగుతుంది. ముఖ్యంగా సుమారు 700 పైచిలుకు ఓట్లు ఉన్నటువంటి బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి మండలం, బొబ్బిలి టౌనే ఇంచుమించు 584 ఓట్లు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా నిన్నటి నుంచి మన నాయకులందరూ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ లోపు ప్రతి ఓటర్ని 3 సార్లు టచ్ చేసి ఓటు అభ్యర్థించాలనేటువంటిది మా అధిష్టానం యొక్క ఆకాంక్ష. మరి ఒక మంచి మనిషి, నిజాయితీపరుడైనటువంటి రఘువర్మ గారిని గెలిపించడానికి పార్టీలకు అతీతంగా మరి మేధావులు ఏకమై వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ మన విద్యాశాఖ మంత్రి గారు ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో విద్యారంగాన్ని మరి ఈ దేశంలోనే ఒక మణిమకుటంగా నిలపాలన్నటువంటిది వారి ఆకాంక్ష. మరి ఆ ఆకాంక్ష నెరవేరే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడాను ఒక ఊతంలాగా రఘువర్మ గారు గెలిచి ఎమ్మెల్సీ అయితే ఒక ఊతంగా వారి యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి మరొక ప్రతినిధిగా రఘువర్మ గారు అవతరిస్తారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారికి మద్దతుగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిసెట్టి అప్పలనాయుడు గారు కూడా ఇవాళ వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వారికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ గారు వారు గత 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ వర్గాలకి అతి దగ్గరగా ఉండి వారి సమస్యల పట్ల ఏ ప్రభుత్వం ఉన్నా, గత ప్రభుత్వం మనం చూసాం, ఒక పోస్ట్ పెడితే అరెస్టు, నోరిప్తే అరెస్టు, కానీ నిర్భయంగా సెషన్స్లో వారు మాట్లాడుతూ చాలా సమస్యల మీద మాట్లాడారు. అదే సమయంలో ఉపాధ్యాయ వర్గాల మీద సమస్యలు ఏమున్నా నిలదీసి మాట్లాడిన మనిషి. అదే సమయంలో సొసైటీ పట్ల ఒక మంచి అవగాహన, అంకితభావం ఉన్న వ్యక్తి. సొసైటీ బాగుంటే మనమంతా బాగుంటామనే ఒక మంచి భావన కలిగిన వ్యక్తి ప్రజెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మ గారు. వారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధిష్టానం ఉమ్మడిగా వారికి మద్దతు తెలిపారు. అలాగే ఈరోజు ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు టీంని చేసి వర్క్ స్టార్ట్ చేశారు. ఈరోజు మేధావర్గం, ఉపాధ్యాయులు అంటే మేధావర్గం, వారికి మేము అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ కలిపి ఏకతాటిపై వచ్చి వారిని గెలిపిస్తారు. అయితే మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మంచి మెజార్టీ ఇవ్వండి. మంచి మెజార్టీ ఇస్తే మిగతా స్థానాల్లో కంటే ఇక్కడ మంచి మెజార్టీ ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారికి, మిగతా పెద్దందరూ కూడా మంచి వ్యక్తుల్ని ఎన్నుకున్నారని ఒక సొసైటీ మెసేజ్ వెళ్తుంది. కనుక మీ అందరూ కూడా ఏకతాటిపై వచ్చి చేయాలనుకుంటున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.